రెండవ అధ్యాయం 10వ వచనం నుండి 15వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం నుండి 22వ వచనం వరకు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మరియు అతడు నాతో ఇలాగు చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను ముద్ర వేయువలదు, కాలము సమీపమై ఉన్నది, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమునే చేయనిమ్ము, పవిత్రుడైన వాడు ఇంకను పవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. నేను అల్పయు ఓమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవాడై గుమ్మముల గుండా పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుక్కుని వారు ధన్యులు. కుక్కలకును మాంత్రికులకును వ్యభిచారులకును రహంతకులకు విగ్రహారాధికులను అపద్యకులను ప్రేమించు జరిగించు ప్రతివాడు వెలుపట్టనుందురు. వాక్య నిమిత్తం కొరకు ప్రార్థన. మహాగణుడు మహోన్నతమైన తండ్రి, కృపగలిగిన దేవానికి స్తోత్రాలనైనా. మరి ప్రభువా, ఈ వారములో పని దినములు మాకు అనుగ్రహించిన సర్వశక్తి కలిగిన తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి సంఘములో ఉన్న ప్రతి వారికి పనిని మీరు ఇచ్చారు. పని కొరకు ఆసక్తి కలిగిన వారు నాయన నీ సన్నిధిని ప్రేమించి నాయన నీతో సవాసం చేయడానికి, పరిశుద్ధులతో సవాసం చేయడానికి, నాయన నీ పనిని జరిగించడానికి మరి అందరికీ అవకాశం ఇచ్చారు. కానీ కొంతమంది మాత్రమే వాటిని ఉపయోగించుకున్నారు. ఉపయోగించుకున్న వారు ధన్యులు, ఉపయోగించుకోలేని వారు తీర్పు దినమందు లెక్క అప్పజెప్పేవారుగా ఉంటున్నారు తండ్రి. మరి నాయన ఈ బైబిల్ తరగతి కూడా మమ్మల్ని నడిపించారు తండ్రి. చక్కగా నీ సన్నిధికి వచ్చాం. మీరు ఇచ్చిన కృపావరములను ప్రభువా చక్కగా వినియోగించుకున్నాం నాయన. పాటల ద్వారా నీ నామాన్ని మహిపరిచాం నాయన. మరి కొద్ది నిమిషాలు నాయన అయ్యా నీ నిత్య జీవ మాటలు చదువుకున్నాం నాయన. దీవించి ఆశీర్వదించండి తండ్రి. చదివిన లేఖన భాగం ప్రతిదీ నాయన మా కొరకు మేము ఎలా జీవించాలో నేర్పించండి, ఎలా మీ కొరకు జీవించాలో నేర్పండి నాయన. మీ చిత్తాన్ని తెలుసుకొని నడుచుకోవడం నేర్పించమని కోరుకుంటున్నాం. నిలబడిన మీ దాసుడు నీ పాదాల మీద సాగిలపడి ఉన్నాను, సహాయం అనుగ్రహించమని నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి చక్కగా చదువుకున్న లేఖన భాగములన్నిటి మా కొరకు ఆశీర్వదించమని కోరుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకు సమర్పిస్తూ రక్షకుడైన క్రీస్తు యేసు ఉన్నతమైన నామములో దీనులమై యేసయ్య పేరట ప్రార్థించి అడివేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమెన్. మరి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మరి 10 నుండి 15 వచనాలు మనం చదువుకొని ఉన్నాం. ఈ వచనాల మీద అనేకమైన సంగతులను మనం నేర్చుకున్నాం. కాలము సమీపించుచున్నది అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. త్వరగా వచ్చుచున్నాను తెలియచేస్తున్నాడు. ఇచ్చిన కాలములో వారి వారి పనిని బట్టి జీతం నేను అనుకరిస్తాను. కాబట్టి పనిని బట్టి జీతం ఇస్తాను అని దేవుడు హెచ్చరించాడు అని అలా తెలియచేస్తూ ఎవరు ఏ రకంగా జీవిస్తూ ఉన్నారో వారి జీవిత విధానాన్ని బట్టి మన జీవితాలు మనము నష్టపరుచుకోకూడదు. ఒకరిని చూచి ఒకరు
దేవుడు అనుగ్రహించిన వాటిని వదిలివేసుకొని మన జీవితాలు నష్టపరుచుకోకూడదు. అలాగనే వారు జీవిస్తున్న విధానాన్ని బట్టి వారి పట్ల మనం వ్యసనం కలగకూడదు, వారు మన పట్ల వ్యసనం కలగకోకుండా మనకిచ్చిన దానిని మనం జాగ్రత్తగా చేసుకొని దేవుని ఎదుట మనం నిలబడిన వారు ధన్యులు అంటూ జీవవృక్షమునకు హక్కు కలిగిన వారై ప్రవేశగుండములు ప్రవేశిస్తారు అనేది తెలియచేస్తున్నాడు. ఒక హక్కు అనేది తెలియచేస్తూ ఉన్నాడు. దీని మీద అనేక పాఠములు మనము నేర్చుకున్నాం. నయామాను యొక్క జీవితం, ఇశ్రాయేలు యొక్క చిన్నదాని యొక్క జీవితం, అలాగనే ఇశ్రాయేలు యొక్క రాజు యొక్క జీవితాన్ని, అలాగనే నయమాన్ దగ్గర ఉంటున్న దాసుని యొక్క జీవితాన్ని మనం తెలుసుకున్నాం. వారి యొక్క పనిని బట్టి వారి యొక్క ఏ విధంగా జీతానికి సిద్ధపడ్డారు, ఏ రకంగా వారు పొందారు అనేది కొంత క్లుప్తంగా కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. అలాగనే ఈ రాత్రికాల సమయంలో కూడా మరి ఒకరి జీవితాన్ని గురించి దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. వారు ఎవరు అంటే 12 మంది శిష్యులలో ఒకరు. 12 మంది శిష్యులలో ఒకడు. ఆ ఒక్కడు ఎవరు? ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా గురించి మరి రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేసుకోవాలని దేవుని యొక్క తలంపును, ఆయన చిత్తాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో చూడండి ఎలా తెలియచేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 10వ వచనాన్ని చదువుతాను చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడను పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను అంటున్నాడు. శరీరముతో జరిగించిన అంటే దేహముతో జరిగించిన మంచి కార్యములైనను చెడ్డ కార్యములైనను వాటి ఫలములను పొందునట్లుగా దేవుని న్యాయపీఠము ఎదుట మనమందరము నిలవాలి. ఎంత చక్కగా తెలియచేస్తున్నాడో చూడండి. ఈ రాత్రికాల సమయంలో మరి ఇస్కరియోతు యూదాను గురించి మనం చదువుకుందాము. ఇస్కరియోతు యూదా మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాల్లో మనం చూస్తే 4వ వచనంలో 2వ వచనాన్ని చదువుతున్నా, తర్వాత 4వ వచనం చదువుతా. ఆయన 12 మంది అపోస్తుల పేర్లు ఏవనగా అంటూ, కానానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అంటున్నాడు. 12 మంది శిష్యుల పేర్లు తెలియచేస్తూ ఇస్కరియోతు యూదాని గురించి చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. కానానీయుడైన సీమోను,
ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఈ ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువుతో 3 సంవత్సరాలు మాత్రమే ఆ పరిచర్యలో పాలుపంపులు పొందాడు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభుతో చివరి 3.5 సంవత్సరంలో క్రీస్తు ప్రభు సువార్తను ప్రకటించి ఆయన మన నిమిత్తం కొరకు కల్వరి శిలువలో పాప క్షమాపణ నిమిత్తం కొరకు తన ప్రాణమును పెట్టడానికి దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి కల్వరి శిలువలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కాబట్టి వీరిని క్షమించమని క్షమాపణ అనుగ్రహించి తల వంచి తండ్రికి అప్పజెప్పి ప్రాణం విడిచి పరలోకానికి వెళ్ళిన క్రీస్తు ప్రభు జీవితంలో ఈ 3.5 సంవత్సరంలో 3 సంవత్సరాలు మాత్రమే ఇస్కరియోతు యూదా ప్రభువుతో జీవించాడు. ఆయనతో సవాసం కలిగి ఆయన సేవలో పాలుపంపులు పొందుతూ అనేకమైన రోగాలను బాగు చేస్తున్న వారిలో ఇతను కూడా పాలుపంపులు పొందుతూ యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క పరిచర్య భూలోకంలో జరిగిస్తున్న పరిచర్యను దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ ఆయన కల్వరి శిలువకు చనిపోయే ముందు వరకు ఈ 3 సంవత్సరాల కాలములో శిష్యులతో పాటి ఇతను కూడా ఆ కాలంలో జీవిస్తూ ఉన్నాడు. 3 సంవత్సరాలు మాత్రమే. ఈ 3 సంవత్సరాలలో మనం ఆలోచన చేస్తే దేవుడు అతనికి ఇచ్చిన ధన్యత ఏమిటి అని మనం చూస్తే, మొదటిగా దేవుడు యేసు ప్రభు శిష్యునిగా ఇస్కరియోతు యూదాను ఎంచుకున్నాడు. ఏమించుకున్నాడు? శిష్యుడిగా ఉండడానికి ఇస్కరియోతు యూదాను ఎంచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. రెండోది మనం చూస్తే సమాజం దేవుని సంఘములోను దేవుని పరిచయ చేయుటలోను వచ్చే కానుకలకు సంబంధించిన కోశాధికారిగా నియమించుకున్నాడు, పరిచయ ధర్మము చేయడానికి నియమించుకున్నాడు. మూడోది నమ్మకముగా జీవించడానికి, ఆ 2 పనులలో నమ్మకంగా ఉండడానికి ఉంటే నమ్మకస్తుడిగా లేకపోయాడు. చూడండి ఎంత 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాలు తన జీవితాన్ని మనం పరిశీలన చేస్తే అతడు పొందిన జీతం ఏమిటి, అతడు పొందిన ఫలం ఏమిటో మనకు అర్థమవుతున్నది. శిష్యునిగా ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని శిష్యునిగా ఏర్పాటు చేసుకున్నాడు. శిష్యరికం ఏంటి? ఆ శిష్యరికము అని మనం ఆలోచన చేస్తే చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు తీసిన వారు చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు
పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. దేవుడు 2 మాటలు తెలియజేస్తున్నాడు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. శిష్యులుగా చేయండి. శిష్యులుగా చేయండి అంటున్నాడు. ఏ ఏ సంగతులు దేవుడు ఆజ్ఞాపించాడో వాటన్నిటిని వారికి చెప్పాలి. అంత మాత్రమే కాకుండా ఏమంటున్నాడంటే, పరలోకములోను భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. పరలోకములో అధికారం కలిగిన దేవుడు ప్రభువు, భూమి మీద సర్వాధికారం కలిగిన ప్రభు. నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. సదాకాలం మీతో ఉన్నాను. సర్వాధికారం మీకు ఇస్తున్నాను. భయపడకండి. మీరు చేయవలసిన పని మీరు చెయ్యండి. నేను మీకు సదాకాలం మీకు తోడై ఉంటాను అని ఒక హెచ్చరిక చేస్తున్నాడు. మీరు శిష్యులుగా ఉంటే అనేక మందిని శిష్యులుగా మార్చడానికి, ఆ పని నిమిత్తం కొరకు నేను మీకు తోడై ఉన్నాను. అధికారం ఇస్తున్నాడు. ఏ అధికారము అనేది మనం ఆలోచన చేస్తే చూడండి, 10వ అధ్యాయంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. మొదటి వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం తీసిన వారు చదవండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, అపవిత్ర ఆత్మలు వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమునను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారము అనుగ్రహించెను. అపవిత్రమైన ఆత్మలను వెళ్ళగొట్టడానికి, రెండోది ప్రతి విధమైన రోగములను బాగు చేయడానికి, ప్రతి విధమైన వ్యాధులన్నిటినీ స్వస్థపరచడానికి అధికారము అనుగ్రహించాడు. శిష్యుడిగా ఉన్న అధికారాన్ని చూడండి, ఎంత గొప్ప అధికారం. ఈ శరీర అవయములలో ఏ అవయమునకు బాగలేదో, ఏ అవయమును బలహీనంగా ఉన్నదో, ఏ అవయము బాగులేదో వాటిని బాగు చేయడానికి అధికారము ఎవరికిచ్చారు? ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడు. నేడు నీకు నాకు మనందరికి ఇచ్చాడు. ఎవరికిచ్చాడు? 12 మంది శిష్యులలో ఇస్కరియోతు యూదాకు ఇచ్చాడు. నేడు నీకు నాకు మనందరికి కూడా అధికారాన్ని అనుగ్రహించాడు. ఎంత గొప్ప ధన్యత చూడండి. అయితే ఏమంటున్నాడు? ఆ శిష్యరేకాన్ని ఏం చేస్తున్నాడు? పోగొట్టుకుంటున్నాడు. ఆ శిష్యరేకాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఆ శిష్యరేకాన్ని పోగొట్టుకుంటున్నాడు.
13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 18వ వచనం చదవండి. యోహాను సువార్త 13:18 వచనం చదవండి. నేను మిమ్మల్ని అందరినీ గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకుని వారిని ఎరుగుదును, కానీ నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మెడమను ఎత్తును అను లేఖన భాగములు నెరవేరునట్లు ఇలాగు జరుగును. ఇస్కరియోతు యూదాను గురించి ముందుగానే దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎంత చక్కగా చూడండి, లేఖనాలను దేవుడు తెలియజేస్తును. మిమ్మల్ని అందరిని గురించి నేను చెప్పుట లేదు, నేను ఏర్పరచుకొనిన వారిలో ఎరుగుదును, కానీ నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మెడమని ఎత్తును అను లేఖనము నెరవేరినట్టు ఇలాగు చేయును. ముందుగానే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇస్కరియోతు యూదాను గురించి ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను మన అందరిని గురించి దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు. నీ జీవితం, నా జీవితం, మన అందరి జీవితాలను ఎరిగి ఉన్నాడు. దేవుని బలలోను దేవునితోను సవాసం చేస్తూ ఉన్నాం, కానీ దేవునికి విరోధముగా జీవించడానికి మన జీవితాలను గురించి దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు. చూడండి, చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. కీర్తనలు 41వ కీర్తన 9వ వచనం చదవండి. అక్కడ కూడా చాలా చక్కగా తెలియజేస్తున్నాడు ఇస్కరియోతు యూదాను గురించి. 41వ కీర్తన 9వ వచనం చదవండి. నేను నమ్ముకొనిన నా హితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మెడమను ఎత్తెను. చూడండి, కీర్తన భక్తుడు దావీదు ముందుగానే ఇస్కరియోతు యూదాను గురించి తెలియజేస్తున్నాడు. నిన్ను నన్ను గురించి కూడా తెలియజేస్తున్నాడు. నీ జీవితం, నా జీవితాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఎలా మన జీవితాలు ఉన్నాయి ఆయన ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని హెచ్చరిక చేస్తున్నాడు చూడండి. నేను నమ్ముకొనిన నా హితుడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నుటకై తన మెడమను ఎత్తెను. సిలువేయబడిన యేసుక్రీస్తు ప్రభువుని తన్నడానికి చూడండి మెడమ ఎత్తుతూ ఉన్నాడు. మెడమ ఎత్తుతూ ఉన్నాడు. ఇస్కరియోతు యూదాకి ఇచ్చిన గొప్ప అర్హత ఏంటి? శిష్యరికం ఇచ్చాడు. శిష్యుడిగా జీవించడానికి అర్హత ఇచ్చాడు, ఎన్నుకున్నాడు. అనేక మంది శిష్యులుగా చేయడానికి ఎన్నుకుంటే అతని జీవితం ఏమైపోయింది చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తే ఎంత చక్కగా తెలియచేస్తున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం చదవండి. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది
ఇంతకు ముందే ఆలోచన పుట్టించెను. చూసావా? ఇస్కరియోతు యూదా హృదయములో ఏంట అపవాది సాతానుడు ఆలోచన పుట్టిస్తున్నాడు. ఏమని పుట్టిస్తున్నాడు? శిష్యరికం వద్దు, ఆత్మీయ జీవితం వద్దు, దేవుని సవాసం వద్దు, దేవుని రాజ్యం వద్దు, దేవుని కొరకు జీవించడం వద్దు అని సాతానుడు ఏం చేస్తున్నాడు? ఇస్కరియోతు యూదాలో సాతానుడు ప్రేరేపిస్తున్నాడు. ఎందుకు ప్రేరేపిస్తున్నాడు? ఎందుకు శిష్యరికం వద్దుంటున్నాడు అంటే చూడండి, చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి 12వ అధ్యాయము 4వ వచనము చదువుదాం. చూడండి 12:4 వచనంలో నుండి చూస్తే చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 4వ వచనం నుండి చదవండి, తీసిన వారు చదవండి. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగించనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వలేదనెను. వాడు అలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చెను. అలాగూ చేశాను. చూడండి, ఎందుకు? అతను దొంగ. అతను దొంగై ఉన్నాడు కాబట్టి ఆ కానుకలు వచ్చే సొమ్మును దొంగలిస్తూ ఉన్నాడు. దేవుని సొమ్మును దొంగలిస్తూ ఉన్నాడు. చూడండి ఎంత విచారకరమో చూడండి. సాక్ష్యము కలిగి జీవించవలసిన జీవితము, ఘనముగా జీవించవలసిన జీవితము, పవిత్రముగా జీవించవలసిన జీవితము, మార్గదర్శకంగా జీవించవలసిన జీవితము, మనోహరంగా జీవించవలసిన జీవితము, దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా జీవించవలసిన జీవితము, పరలోక సంబంధమైన ఆశీర్వాదములతో నిండబడిన జీవితము, పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలిభాగస్తులుగా కలిగిన జీవితము, జీవించవలసిన జీవితాన్ని వదిలివేసుకుని ఏం చేస్తున్నాడు? దేవుని సొమ్మును దోచుకోవడానికి దొంగయ్యాడు. చూడండి ఎంత విచిత్రం, ఎంత విచిత్రం. చూడండి, నేడు జీవితాలు అలాగనే మారిపోతున్నాయి. అపవాది ఏం చేస్తాడు? మన హృదయములలోనికి ప్రవేశించి ఆశ పుట్టిస్తూ దేవుని చిత్తము యొక్క జీవితాన్ని జరిగించుకోకుండా వాటిని ఏం చేస్తున్నాడు? ఈ లోక సంబంధమైన ఆశ కొరకు, డబ్బు కొరకు, జీవితం కొరకు ఏమైపోతున్నారు? దొంగలైపోతున్నారు. ఏది శ్రేష్టమైన జీవితం? పరిచయం చేయటంలో ఎంత గొప్ప పరిచయం చూడండి. దేవుని సొమ్ము 10 మందికి పంచడములో, అపోస్తుల కార్యగ్రంథములో మనం చూస్తే 4వ అధ్యాయంలో ఏం రాయబడింది చూడండి. ఎంత చక్కగా సంఘము స్థాపనలో ఎంత చక్కగా వారు అభివృద్ధి చెందుతున్నారో చూడండి.
అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయము 32వ వచనం చూడండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మ గలవారై ఉండి, ఎవడను తనకు కలిగినది వాటిలో ఏది తనదని అనుకొనలేదు, వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉంచెను అంటూ 35వ వచనం, వారు ప్రతి వానికి వాని అక్కల కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవరికి కొదువలేదు. ఎంత దాతృత్వం కలిగిన పరిచయం చూడండి. భూములను, ఇళ్లను, పొలములను అన్నీ అమ్మేసి సంఘములో చేర్చబడుతున్నది. వారికి కలిగినదంతయు అమ్మేసేస్తున్నారు. వారు కలిగినదంతయు అమ్మేసి సంఘములో దేవుని పరిచారం చేయడానికి, దేవుని సువార్తను ప్రకటించడానికి సంఘములో ఎవరికి ఎలాంటి కొదవులు లేకోకుండా వారికి ఏది అవసరం ఉన్నదో ఆ అవసరాలు మాత్రమే తీసుకునేటోళ్ళు. కానీ ఇస్కరియోతు, యూదా లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? అవసరం కంటే ఎక్కువగా ఆశిస్తున్నారు. పరిచర్యలో ఎంత ఇదిగా ఉంటున్నది చూడండి. దేవుని సంఘములో దేవుని పరిచర్య చేయటంలో దేవుడు ఇచ్చిన ఆధిక్యతను ఏ విధంగా చేస్తున్నారు చూడండి. దొంగలైపోతున్నారు. దేవునికి ఇవ్వాల్సిన సమయం దోచుకుంటున్నారు. దేవునికి ఇవ్వవలసిన దాన్ని ఇవ్వలేకపోతున్నారు. దేవుని పని చేయటంలో చేయలేకపోతున్నారు. దేవుడిచ్చిన కృపావరములను చేయలేకపోతున్నారు. అంటే దొంగలిస్తున్నారు. దేవుడిచ్చినాడు. ఎంత ఆధిక్యత! దేవుడు ఇచ్చిన ఆధిక్యత ఎంత గొప్పది! చూడండి, ఇంత గొప్ప ఆధిక్యతను పోగొట్టుకుంటున్నాడు ఇస్కరియోతు యూదా. నేడు అనేక మంది పోగొట్టుకుంటున్నారు. అనేక మంది పోగొట్టుకుంటున్నారు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. ఈ యొక్క పరిచయ ధర్మం గురించి చాలా చక్కగా అపోస్తులైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8వ అధ్యాయంలో చూడండి అంటున్నాడు. మొదటి వచనం చూడండి. సహోదరులారా, మాసిదోయ సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియచేయుచున్నాను. ఏలైనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిని, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించిన. చూడండి, వారు నిరుపేదలు అయినా వారు దాతృత్వము బహుగా విస్తరించెను. ఎందుకు విస్తరించినది చూడండి. ఈ కృపా విషయములో పరిశుద్ధుల కొరకై పరిచయలో పాలు పొందు విషయములోనూ మనఃపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యత కొలదే కానీ సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చి సాక్ష్యం ఇచ్చారంట. ఇవ్వవలసిన దానికంటే ఎక్కువగా ఇచ్చి వారు నిరుపేదలే. ఎంత చక్కగా రాశారు. వారు నిరుపేదలే. ఉన్నదానికంటే ఎక్కువగా ఇచ్చారు. వారు కలిగిన దాంట్లోనే ఎక్కువగా దేవునికి ఇచ్చారు. ఎందుకు? సువార్తను ప్రకటించడానికి, దేవుని పని చేయడానికి, దేవుని పిల్లలకి ఇవ్వడానికి, దేవుని పని జరిగించడానికి. దోచుకోలేదు, దాచుకోలేదు, సొనగలేదు, గొనగలేదు, తిరుగుబాటు చేయలేదు. దేవుని పని ధారాళంగా ఇచ్చేస్తున్నారు. దాతృత్వం అంటే ధారాళంగా దయచేస్తున్నారు. మనం ఎందుకు ఇవ్వాలి?
మనం ఎందుకు ఇవ్వాలి, మనం ఎందుకు ఇవ్వాలి, మనకేం వస్తుంది, ఇదే ఆలోచన కలిగి ఉంటున్నారు. ఎంత గొప్ప పరిచయం అది, ఎంత గొప్ప పరిచయం. ఈ పరిచయకు చూడండి 12వ అధ్యాయము సువార్త, ఇది యోహాను సువార్త 12వ అధ్యాయంలో 6వ వచనము చదవండి. 12వ అధ్యాయం 6వ వచనంలో, లేకపోతే చదవండి 7వ చదవండి, 6, 7 వచనం చదవండి తీసిన వారు, లేకపోతే 7వ వచనం చూడండి. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచనీయుడి, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. ఈమె ఎందుకు దాన్ని అమ్మింది చూడండి, ఎందుకు అమ్మింది? అంత శ్రేష్టమైన అత్తరును ఎందుకు అమ్మింది ఆమె? దేవుని యొక్క భూస్థాపన కార్యక్రమమునకు ముందుగానే ఆయన సిద్ధపరుస్తోంది. విలువైన అత్తరుతో దానిని బహుకరిస్తూ ఉంది యేసు ప్రభుకి. ఆమె పరిచయం ఎంత గొప్పదో చూడండి. ఆమె జీవితం యొక్క ఫలము ఎంత గొప్పదో చూడండి. ఇక్కడ ఒక దేనారం ఇంచుమించు 150 రూపాయలు, 150 రూపాయలంట. కానీ 300 దేనారములు అంటుంది. ఒక్క దేనారం 150 రూపాయలు. మరి 300 దేనారములను మరి అమ్మి దాన్ని తీసుకొని అత్తరు తెచ్చి ప్రభువుకు జరగబోయే భూస్థాపన కార్యక్రమమునకు ఆ అత్తరును సిద్ధపరిస్తే ఇస్కరియోతు ఏమంటున్నాడు, ఎందుకు వృధా చేస్తాండవు నువ్వు, దానివల్ల ప్రయోజనం ఏముంది, ఆ డబ్బు సంచిలో వేస్తే దాంట్లో నేను కొంచెము దొంగలిస్తాను కదా. చూడండి ఎంత ఇదో. మన జీవితాలు దేవునికి ఇవ్వాల్సినంత దొంగలిస్తాను. అందుకే దొంగలంగా ఉంటున్నాం మనం, దొంగలుగా ఉంటున్నాం, దోచుకునే వారంగా ఉంటున్నాం, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నాం. మలాకి గ్రంథం చూడండి, 6వ మలాకి గ్రంథం, ఏమంటున్నాడు మలాకి గ్రంథంలో? మొదటి అధ్యాయము 6వ వచనం చదవండి. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానిని గణపరచును కదా. నా నామము నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యజమానుడైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతికు యెహోవా సెలవిచ్చుతున్నాడు. మిమ్మల్ని అడుగుతుండగా, ఏమి చేసి నీ నామం నిర్లక్ష్యము చేసి తిమని వారు అడుగుదురు. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనం మీరు అర్పించుచు ఏమి చేసి అపవిత్రపరిచితమని మీరందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరిచిన చేతనే కదా. చూడండి ఎట్లా తీసుకున్నారు, గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పిస్తున్నారు. అది దోషం కాదా? గుడ్డిదాన్ని, కుంటిదానిని, రోగం గలదాన్ని అర్పిస్తున్నారు. అది దోషం కాదా? అది వాటిని నీ అధికారికి నువ్వు ఇచ్చినలా అతను నీకు దయచూపునా, అంగీకరించునా?
అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. చూడండి అట్లా తెలియజేస్తున్నాడు. ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు చూడండి. మన అర్పణాలు దేవుని తీసుకొని వచ్చేది, మనం దేవుని సన్నిధికి రావడం ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నాం. మలాకీ గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడు. మళ్ళీ ప్రశ్నిస్తాను, ఏం చేస్తున్నాం? దేవుణ్ణి ప్రశ్నించే వారంగా అవుతున్నాం. మేమేం చేస్తున్నాం? ఏ నిర్లక్ష్యం చేస్తున్నాం? మాకు పనిపాట్లు లేవా? మేము చూసుకోవాలి కదా. ఎప్పుడు నీ సన్నిధేనా? ఎప్పుడు నీ గురించేనా? మా గురించి ఏంటి? మా పిల్లల గురించి ఏంది? మా వారి గురించి ఏంది? మా వాళ్ళ గురించి ఏంది? ఎప్పుడు నీదేనా? నీ సమస్యేనా? నీ గురించి పాటలు పాడడమా? నీ గురించి వాక్యం చదవడమా? నీ గురించి పని చేయడమా? పరిచయం చేయడమా? నీకు ఇవ్వడమా? ఇదేనా మా జీవితం అంతా అని మళ్ళీ అడుగుతున్నారు వాళ్ళు. ఏమి చేసి నిన్ను అపవిత్రపరుస్తున్నాము? మేము ఏం చేస్తున్నాం అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాం. చాలామంది కానుకేసేటప్పుడు చెల్ల నోట్లు వేస్తారు. చినిగిపోయిన నోట్లు, మత్తబడిన నోట్లు, అంగల్లో చిక్కుకోకుండా ఉంటాయి చూడు, వాటిని తెచ్చి కానుకలు వేస్తారు. అది అపవిత్రం కాదా? అపవిత్రం కాదా అది? సమయానికి, దేవుని సమయానికి ఆరాధన చేసే సమయానికి అప్పుడే పనులు పెట్టుకుంటాం, అప్పుడే బజారుకి వెళ్తాం, బంధువులు వస్తే అప్పుడే ఆగిపోతాం. అది నిర్లక్ష్యం కాదా? అంటే బంధువులు వస్తే బయటికి ఎట్టేయమంటావా అంటారు. అది ప్రశ్నించడం. అంత దూరం నుంచి వాళ్ళు వస్తే ఒక పూట దేవుని సన్నిధికి పోతే ఏమొస్తుంది? వారు అక్కడి నుంచి వచ్చారు కదా మా కోసం అక్కడి నుంచి వారు వస్తే వారిని ఇంట్లోకి ఆహ్వానించుకోకుండా మేము నీ సన్నిధికి రావాలనా అని మాట్లాడతాం మనం. పిల్లోడికి ఎగ్జామ్ ఉంటుంది, మరి ఎగ్జామ్ ముఖ్యం కదా, లేకపోతే ట్యూషన్ ముఖ్యం కదా, స్కూల్ ముఖ్యం కదా. నిర్లక్ష్యం కాదు అది? హాస్పిటల్ పోవాలనుకో, ఏం చేస్తాం? సీరియస్గా అయిందనుకో హాస్పిటల్కి వెళ్ళాలా? పిల్లలు స్కూల్ గుర్తుకొస్తుంది, హాస్పిటల్ గుర్తుకొస్తుందా? లేకపోతే ఎగ్జామ్ రాయాలి పిల్లోడు, ఊరి దగ్గర నుంచి కరువు వర్తమానం వచ్చింది, అయ్యా తండ్రికో తల్లికో యాక్సిడెంట్ అయింది, ఏం చేస్తాం? నిదానంగా పోదాములే, పిల్లోడికి ఎగ్జామ్ రాపిచ్చి పోదామని అంటామా? ఏం లేదు, ఏది పడితే అది ఎక్కి వెళ్తాం. బస్సు అవుతే బస్సు, ట్రైన్ అవుతే ట్రైను, లారీ, చివరికి అయితే ఏమీ దొరకకపోతే లారీకి కూడా వెళ్ళిపోతాం. కానీ దేవుని సన్నిధికి ఏం చేస్తున్నాం అంటున్నాం. ఏం చేస్తున్నాం? దేవుని ప్రశ్న, ఏం చేస్తున్నాం? మేము ఏం చేస్తున్నాం? ఏమి అపవిత్రం చేస్తున్నాం? ఏం నిర్లక్ష్యం చేస్తున్నాం? ఏం మహిమ నీకు ఈకోని ఉంటున్నాం? అని ప్రశ్నిస్తున్నాం. అని ఇస్కరియోతు యూదా లాంటి మనసు కలిగిన వారు, సాతానుడు ప్రేరేపించిన వాని మనస్సును దోచుకున్న సాతానుడు యొక్క ఆలోచన ప్రకారంగా మాట్లాడేవారు ఉన్నారు. దేవునికి ముందుగానే తెలుసు. వాని జీవితం 3 సంవత్సరాలే. మంచివాడే, అతని గురించి మనం చాలా చక్కగా చూస్తే
ఇస్కరియోతు యూదా అంటే యూదా దక్షిణ కిరియోతు అనే ప్రాంతములో జన్మించినవాడు. వారి తండ్రి మంచి వ్యాపారస్తుడు. ఇతను కూడా వ్యాపారం చేస్తున్నాడు. బాప్తీసమిచ్చు యోహాను, ఆ కాలంలో యోహాను వారి తండ్రి ఇతను నమ్ముకొని జీవించారు. కానీ ప్రభు సన్నిధికి వచ్చే లోపల, ప్రభుతో సవాసం చేసే లోపల అతని మనస్సు మార్చబడింది. వ్యాపారమైన ఆలోచన కలిగిన వాడు కాబట్టి అతని డబ్బు మీద ఆశ కలిగిన వాడయ్యాడు. చూడండి, సాతానుడు ఏర్పాటు చేసుకుంటాడు. మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మన బలహీనతలు ఏముంటాయో వాటిని గురించి వాడు బాగా పసిగడతాడు. మన పసిగట్టి ఏం చేస్తాడు? మన హృదయాన్ని దోచుకుంటాడు. మన హృదయాన్ని దోచుకొని మనల్ని దాచుకునేట్టుగా ప్రయత్నం చేస్తాడు. మన ఆత్మీయ జీవితము నష్టపోతుంది. మన జీవితం ఓడిపోతుంది. మన జీవితం అవమానకరంగా అవుతుంది. మన జీవితం సాక్ష్యం లేనిది అయిపోతుంది. చూడు ఎంత సింపుల్గా సాతానుడు వస్తాడు. కంటికి కనిపించని దురాత్మ సమూహముతో పోరాడమన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. కంటికి కనిపించని దురాత్మ సమూహముతో పోరాడాలి. ఈ సాతానుడు కంటికి కనిపించడు, హృదయాన్ని దోచుకుంటాడు, హృదయంలోని ప్రవేశిస్తాడు. 13వ అధ్యాయంలో చూస్తే ఏమంటున్నాడు? అతని హృదయములోనికి ప్రవేశించి అపవాది నువ్వు చేయవలసిన కార్యమును త్వరగా చేయుము అని ప్రేరేపిస్తున్నాడు. శిష్యరికం ఎంత అధికారం, ఎంత అధికారం ఇస్తున్నాడు చూడండి. మనం చూస్తే అపోస్తల కార్యగ్రంథములో 3వ అధ్యాయములో శృంగార దేవాలయం దగ్గరికి యోహాను పేతురు వస్తే కుంటివాడు అక్కడ కూర్చొని మెట్ల మీద కూర్చొని భిక్షం అడుక్కుంటున్నాడు. శిష్యులకు ఎంత అధికారం ఇచ్చాడో చూడండి. చీలి మండలములో బలము సమకూర్చబడి లేచి గంతులు వేస్తూ అటు ఇటు నడిచి గంతులు వేసి దేవాలయంలోనికి ప్రవేశించి దేవుని ఎదుట సాగిలపడి ఆరాధిస్తున్నాడు. ఎంత అధికారం ఇచ్చా చూడు వాళ్ళకి. ఎంతోమంది వెళ్తున్నారు, వస్తున్నారు, భిక్షం వేస్తున్నారు, భిక్షం తీసుకుంటున్నారు. వాని జీవితం ఎలా జరుగుతుంది? వాని క్రియలు ఎలా జరుగుతున్నాయి? ఉదయాన్నే రావడం, ఆ మెట్ల మీద కూర్చోవడం, భిక్షం అడుక్కోవడం, మళ్ళీ సాయంకాలము 8 గంటలకు అయిపోతే మళ్ళీ వాడిని తీసుకొని వెళ్ళిపోతారు. ఇదే వాని జీవితం సాగుతూ ఉంది. కానీ దేవుడు ఒకానొక రోజు వాని జీవితాన్ని మార్చబడింది. దేవుడు వాని దర్శించాడు. దేవుని వాని పట్ల కృప చూపించాడు. దేవుని వాని పట్ల దీవెన చూపించాడు. దేవుని వాని ఆరాధికునిగా చేశాడు. వాని దేవుని ఆత్మ సంబంధిగా చేశాడు. పరిశుద్ధుల సవాసంలో చేశాడు. దేవుని సన్నిధిలోనికి, దేవుని మందిరంలోనికి ప్రవేశించడానికి హక్కుగా ఇచ్చాడు. ఎవరి ద్వారా ఇచ్చాడు? శిష్యులైన పేతురు, యోహాన్లు వచ్చారు. లేచి యేసుక్రీస్తు నామములో లేచి నడుము. మాకు కలిగినది యేసు నామం, నీకు నాకు కలిగినది యేసు నామం. అది పరలోకానికి తీసుకెళ్లే నామం, భూలోకములో మనల్ని ఉంచే నామం, శరీర అవయముల మీద ప్రభావం చూపించే నామం, ప్రతి అపవిత్రమైన ఆత్మలను వెళ్ళగొట్టడానికి శక్తి కలిగిన నామం. యేసు నామం మనల్ని నడిపించే నామం, మనల్ని పరిశుద్ధపరిచే నామం, మనల్ని పవిత్రపరిచే నామం. ఈ నామము అపవిత్రంగా ఎంచుకున్నాడు. ఈ నామాన్ని ద్రోహం చేస్తున్నాడు. ఈ నామము నమ్మకం ఉంచలేకపోయాడు.
ఎంత ఆధిక్యత పోగొట్టుకుంటున్నాడు. 30 నాణ్యాల కోసం యేసు ప్రభుని అప్పగించాడు. 3 సంవత్సరాల జీవితం, ప్రభువుతో కలిసి జీవించిన సంవత్సరం 3 సంవత్సరాలు. నీవు నేను ప్రభువుతో జీవించే సంవత్సరాలు ఎన్ని? ఎలా మన జీవితం ఎలా ఉంటుంది? శిష్యరికంలో ఉంటున్నామా, నటిస్తున్నామా? దేవుని సన్నిధిలో పరిచయం చేయుటలో జీవిస్తున్నామా, పరిచయను దొంగలిస్తున్నామా? దేవుడిచ్చిన కార్యములను, దేవుడిచ్చిన ఆ అమూల్యమైన రక్తమును నమ్మకముగా సాక్షులంగా జీవిస్తున్నామా, నమ్మకము లేని వారంగా జీవిస్తున్నామా? ఆయన రక్తములను పాదములతో తొక్కుతున్నామా? అంతేగా. ఆయన గురించి సాక్ష్యం లేకపోతే ఆయన అప్పగించిన వారమేగా సాతానుడికి. ఆయన మాట వినకపోతే మనం సాతానులో జీవిస్తున్నాం, అపనమ్మకస్తులమే. దేవుని మాట వినకపోతే మనము సాతాను మాట వింటున్నట్లే. మనం అక్కడ చూస్తే ఒక మాట చాలా చక్కగా ఒక మాట ఉన్నది. అందరూ మీరు పవిత్రులు కారు అంటున్నాడు. యోహాను సువార్తలోనే 13వ అధ్యాయంలో మీరందరూ మా మాట చాలా చక్కగా ఉంది ప్రభు, ఆ 13వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఏమంటున్నారు? దేవుడు చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. యేసు అతన్ని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడయ్యును. మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కానేరరు. తన్ను అప్పగించిన వాని ఎరిగిను కనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయనతో చెప్పెను. ఆయన చెప్పెను. చూసావా ఎంత చక్కగా దేవుడు తెలియజేస్తున్నాడు. చూడు, ఉన్నవారందరూ మేము పవిత్రులమే అనుకుంటున్నారు, కానీ వాళ్ళ మీరల్లో ఒకడు పవిత్రుడు కాడు అంటున్నాడు. హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు, హెచ్చరిక చేస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. ఆరాధన చేసే వాళ్ళందరూ పరిశుద్ధంగా ఆరాధన చేస్తాను అనుకుంటున్నాము. పరీక్షించుకోవాలి. హెచ్చరిక చేస్తున్నారు దేవుడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. మన మనసులను ఎప్పుడప్పుడు దేవుడు మారుస్తూ ఉంటాడు, మార్పు చెందే విధంగా చేస్తున్నాడు. చివరిగా ఒక మాట చదివి మనం ఇస్కరియోతు యూదా గురించి ఒక మాట చదివి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనాన్ని నుండి 19వ వచనం వరకు చదువుతాను. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేముకు వెళ్ళుచున్నాము, అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను
అపహాసించుటకును కొరడాలతో కొట్టుటకు సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేతును. వాళ్ళు ఇస్కరియోతు లేడా? 12 మందిలో ఇస్కరియోతు లేడా? ప్రభు ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. యెరూషలేమునకు వెళుచున్నాము, నన్ను అక్కడ ఏం చేస్తారు? మరణశిక్ష విధిస్తారు. ఆయన మరణమును గురించి ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మరణం గురించి 12 మంది శిష్యులకు తెలియచేస్తున్నారు. ఆ 12 మందిలో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను త్వరగా రాబోతూ ఉన్నాను, మీరు మెలకుగా ఉండండి, మోసపోకుండండి, జాగ్రత్తగా ఉండండి, వివేకం కలిగి ఉండండి, భద్రపరచుకోండి, అపవాదిని ఎదిరించండి, ఆత్మను ఆర్పుకోకండి, ప్రార్థన చేయండి, మెలకుగా ఉండండి, మిమ్మల్ని కాపాడుకోండి అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన ముందుగానే చెప్తున్నాడు. ముందుగా చెప్పి చేసే దేవుడు మన దేవుడు తప్ప ఎక్కడ లేరు. జరగబోయే సంగతులను తెలియచేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఒక్కడే, ఇంకెవరు చెప్పలేరు. భవిష్యత్తు జ్ఞానం ఎవరూ చెప్పలేరు. ఒక హెచ్చరిక దేవుడు జారీ చేస్తున్నాడు. అయినా అతని మనసు మార్చబడలేదు. శిష్యరికం పోగొట్టుకున్నట్టే ఆత్మీయ జీవితముని పోగొట్టుకున్నాడు. ఆత్మీయంగా జీవవలసిన వాడు ఆత్మీయ జీవితంలో ఓడిపోయాడు. పరిచయ ధర్మంలో దొంగయ్యాడు. నమ్మకంగా ఉండి పక్కనే ఉండి నమ్మక ద్రోహం చేశాడు. ఏం జీతం కలిగింది? ఇస్కరియోతు యూదాకు ఏం జీతం కలిగింది? మరణము పొందాడు. 3 సంవత్సరాలు ప్రభువుతో జీవించి ప్రభువుతో సదాకాలం జీవించవలసిన వాడు, ప్రభువుతో సదాకాలం సహవాసం చేయాల్సిన వాడు, ప్రభువుతో నిరంతరం ఉండవలసిన వాడు ప్రభువుని విడిచి మరణానికి లోనైపోయాడు. 3 సంవత్సరాలు చూడండి, సంవత్సరానికి 360 రోజులు అంటే అతని కాల పరిమితి. అతనికి ఇచ్చిన కొంచెంలోనే తన విశ్వాసాన్ని కాపాడుకోలేకపోయాడు. ఈ కొంచెం కాలంలోనే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోలేకపోతే మనకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఇస్కరియోతు యూదా గురించి చాలా చక్కగా 3 మాటలు చెప్పాడు. తనకిచ్చిన శిష్యరికాన్ని, ఆ శిష్యరిక జీవితాన్ని ఓడిపోయాడు. ఇచ్చిన అధికారాన్ని పోగొట్టుకున్నాడు. సాక్ష్యంగా జీవించవలసిన వాడు పోయిపోయాడు. పరిచయ చేయవలసిన జీవితాన్ని ఏం చేశాడు? దాన్ని ఏం చేశాడు? దొంగగా మార్చబడ్డాడు. చివరికి ప్రభువుతో నమ్మకంగా ఉన్నానని చెప్పి ప్రభువునే డబ్బు కొరకు అమ్మేశాడు, పట్టించాడు. అతని జీతం, సిద్ధపరిచిన జీవితం మరణం, బహుమతి లేని జీవితం. అలా మన జీవితాలు ఉండకూడదని దేవుడు నీకు నాకు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. దేవుని సంఘములో దేవుని కుమారులుగా, పరిశుద్ధులంగా, శిష్యులంగా, పరిచారకులంగా, నమ్మకస్తులంగా, నిర్దోష మార్గం నడిచేవారంగా నీకు నాకు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఆ జీవితంలో మనం ముందు కొనసాగాలని, అంత్య దినాలలో, అపాయకర దినాల్లో, మోసకరమైన దినాలలో, దేవుని రాకడలో మనం ఉన్నాం. కాబట్టి మనం ఒకరు హెచ్చరిక చేసుకొని, ఒకరు సరి చేసుకొని, ఒకరికి లోబడి, ఒకరిని ప్రేమించుకొని, ఒకరికొకరికి అనుబంధం కలిగి, ఒకరి ఆత్మీయ బంధం కలిగి, సవాసం కలిగి, ప్రభువుకు సమీపస్థులమై అపవిత్ర ఆత్మలను ఎదిరించే
నమ్మకమైన సైనికులముగా ప్రార్థనలో పోరాడే వరంగా మనం ముందు కొనసాగాలని దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతమైన తండ్రి, కృప కలిగిన దేవా, నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. చక్కటి హెచ్చరిక మాటలు ఇస్రాయేలు యూదా నుండి మాకు దయచేసినందుకై కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. సహాయం అనుగ్రహించినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం నైనా. అయ్యా, మేలైన దానిని మేము ఎంచుకొని ఉపయోగం లేని దానికి దూరంగా ఉండి నీ యందు భయభక్తులు కలిగి మీ చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించే విశ్వాస పరిమాణం ద్వారా మాకు అనుగ్రహించమని మీ సన్నిధానంలో నాయనా కృతజ్ఞులమై జీవించే ధన్యత దయచేయమని, మీ చిత్తమును నెరవేర్చే వరంగా కావాల్సిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించమని, దేవుని చిత్తాన్ని నెరవేర్చే జ్ఞానముతో మమ్మల్ని నింపి నడిపించమని, చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ రాక కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, రాలేని వారిని క్షమించి నడిపించి మేమందరం కలిసి నీ పనిని కొనసాగించే విజయ వీరులముగా ఆత్మీయంలో నాయన విజయం పొందిన వారముగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి అడివేడుకొంచున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. కూడిక ముగించబడినది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. సెలవు తీసుకుందాం.